హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలర్కల్యాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు డైలీ పురాతన కాలం దేవాలయాలు, పురాతన కాలం ప్లేసెస్ చూసేసి మీకైతే బోర్ కొడుతుంటుంది. సో అందుకనేసి మేము ఈరోజు మీకు రిఫ్రెష్మెంట్ ఇవ్వడం కోసం కొత్త ప్లేస్కి అయితే వచ్చాము. అదే పెద్దేరు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లి, పెద్దమండ్యం మండలాల మధ్యలో అయితే ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్గా ఈ పార్క్ని చాలా డెవలప్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ దగ్గర మనం ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అనేది మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. పెద్దేరు ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కొంచెం మనకు డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ బోర్డులో. చూడండి, మీరు కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నియర్ కోటాల విలేజు, తమ్మాలపల్లి తాలూకాలో ఉంది. ఇది వచ్చేసి చిత్తూరు డిస్టిక్. లొకేషన్ వచ్చేసి నియర్ కోటాల. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ కట్టడానికి మొత్తం ఎంత అయిందంటే 7.98 crores అయింది. ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే October 1976లో ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ కంప్లీషన్ అయ్యే డేట్ వచ్చి December 1980. అంటే ఆల్మోస్ట్ ఒక 4 years పైన పట్టింది ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి. వాటర్ లేఅవుట్ ఆఫ్ ఇరిగేషన్ ఓకే అంటే మీరు కూడా డీటెయిల్స్ చెక్ చేయండి ఒకసారి. లెంత్ ఆఫ్ ఈ డ్యామ్ వచ్చి ఎంత ఉందంటే 600 meters ఉందంట. ఒకసారి 600 meters ఉంది అంతే. ఈ డీటెయిల్స్ దీన్ని ఇనాగ్రేషన్ చేసింది అట్లా వాళ్ళ గురించి ఏం మెన్షన్ చేయలేదు. ప్రస్తుతం అయితే ఈ డ్యామ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ డ్యాము పైన ఎలా ఉంది, చుట్టుపక్కల ఎలా ఉంది, అసలు ఈ ప్లేస్కి రావాలంటే ఎక్కడి నుంచి రావాలా అంతా మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పెద్దేరు ప్రాజెక్టు పైన ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇప్పుడు మనం నడుస్తున్నది వచ్చి పెద్దేరు ప్రాజెక్టు పైన అంటే కింద నుండి ఇప్పుడు మనం రావడం జరిగింది. కట్ట మీద వస్తున్నాం ఇప్పుడు. ఈ కట్ట మీద నుండి వ్యూ ఒకసారి చూడండి మీరు, మీకైతే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో వాటరు, ఇటువైపుగా అంటే డ్యామ్ మీద ఇప్పుడు మనం నడుస్తున్నాం. ఇది ఇంత పెద్ద డ్యాము 600 meters ఉంది. ఇంత పెద్ద డ్యాము ఇది ఫేమస్ కాకపోవడానికి కారణం ఏమి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకైతే తెలిసి ఉంటుంది ఈ పెద్ద ప్రాజెక్ట్ ఉంది అని. బట్ దూరం ఉన్న ప్రాంతాలకి తెలియదు. ఎందుకంటే ఇది ఊర్లకు చాలా దూరంలో ఉంటుంది. అంటే తమ్మాలపల్లి టు పెద్దమండ్యానికి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉప్పురోలపల్లిలో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక 4-5 kilometers ఉంటుంది కదా. ఉప్పురోలపల్లి చాలా లోపలికి వచ్చేయాలి. కొండ ఇప్పుడు చుట్టూ మీరు చూసుకున్నట్టయితే కొండలే మొత్తం. కొండల మధ్యలో ఉండటం వలన ఏం పోతాంలే అనుకుని కొందరు, అంత దూరం ఏం పోతాంలే ఏముంటుంది ప్రాజెక్ట్ అని కొందరు అని అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఇది. ఇప్పుడైతే మీరు వ్యూ చూస్తున్నారు, చుట్టూ కొండల మధ్యలో ఈ వాటరు. ఇది రీసెంట్గానే బాగా డెవలప్ చేసినారు. ముందు ఒక లాస్ట్ 6 months బ్యాక్ వరకు కూడా ఇట్లా ఏం లేదు. అంటే పార్కు లేదు, ఇట్లా ఏం లేదు, జనాలు కూడా ఇంతమంది లేరు. ఇక్కడ పార్కు అంతా గార్డెనింగ్ చేసిన తర్వాత ఇక్కడ బాగా డెవలప్ అయింది. ఈ 1 month 2 monthsలోనే బాగా డెవలప్ అయిపోయింది ఇది. మీరు కూడా జనాలు కూడా చూడొచ్చు. ఇక్కడ చాలామంది ఫ్యామిలీలతోనే వచ్చినారు. కింద ఒకసారి చూపి వాళ్ళని.
మీరు ఫ్యామిలీతో బాగా గడపడానికి, ఒక రోజంతా బాగా గడపడానికి ఈ ప్లేస్ అయితే మీకు బాగా సూట్ అవుతుందబ్బా. ఇప్పుడంటే వాటర్ ఫ్లోయింగ్ తక్కువ ఉంది, కానీ జనవరి ఆ టైంలో అయితే ఫ్లో ఎక్కువ ఉండింది. కావాలంటే ఆ వీడియో మీకు, అప్పుడు వాటర్ ఎంత ఫ్లో ఉండిందో కావాలంటే ఆ వీడియో మీకు క్లిప్ లాస్ట్లో కానీ మిడిల్లో కానీ పెడతాను, ఒకసారి చూడండి. అప్పుడు ఫ్లో ఎలా ఉండింది, ఇప్పుడు వాటర్ అంటే ఎక్కువ ఫ్లో లేదు, కొంచెం చూసేదానికి అటు ఇటుగా ఉండొచ్చు. పిల్లలతో ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ గేట్ అయితే వేసినారు. కొంతమంది ఆ గేటు దాటి వెళ్ళడానికి ప్రయత్నించి చనిపోవడం కూడా జరిగింది. అదే ఒక అబ్బాయి చనిపోయినాడు చూడు, ఆ గేట్ దాటుకుని వెళ్ళే చనిపోయినాడంట. ఆడ జారింది, పడిపోయినాడు. ఇది గేట్ ఓపెన్ చేసేదానికి ప్లేస్ అనుకుంటా. ఒకసారి మనోజ్ ఒకసారి చూపి. నీళ్ళు వదిలేదానికి ఈ గేట్ అనుకుంటా. ఇది కింద నుండి పైకి ఓపెన్ చేస్తారు ఈ గేట్స్ ఎక్కువ ఫ్లో అయిపోయినప్పుడు. దా చూద్దు రైట్కి. అదే కాలువ ఇంకా ఎక్కువ అయిపోయినాయనుకో ఆడ ఓపెన్ అక్కడ వచ్చేస్తాయి కదా, అప్పుడు ఈ గేట్లు కూడా ఎత్తేస్తారు. అడ్డు ఇప్పుడు మీరైతే డ్యామ్కి అటువైపు ఉన్న పార్క్ వ్యూని చూస్తున్నారు. చాలా అందంగా తీర్చిదిద్దినారు ఈ పార్క్ని అయితే. రీసెంట్ టైమ్స్లోనే ఇది జరిగింది. చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి వాటర్ ఫ్లోట్ అయ్యే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఏ విధంగా ఫ్లోట్ అవుతుంది అని. ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడైతే ఫ్లోటింగ్ తక్కువ ఉంది, కానీ వర్షాలు బాగా కురిస్తే మాత్రం ఫ్లోటింగ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ రెస్ట్రిక్షన్ చేస్తారు ఎక్కువ, అంటే ఇక్కడికి రాకూడదని. ఈ ప్లేస్లో కొంచెం డేంజరు. మీరు అక్కడ చూడొచ్చు చేపలు కూడా పడతా ఉన్నారు. ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం డ్యామ్ పైకి వచ్చినాము స్టార్టింగే, ఇంకా కిందికి అయితే వెళ్ళలేదు పార్కులోకి. మీలో ఎంతమంది నేచర్ లవర్స్ ఉన్నారో నాకైతే తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం మిస్ కాకండి. కాలుష్యానికి దూరంగా ఇలాంటి ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అక్కడ ఎంట్రీ పాయింట్, అటువైపు నుండే మనం వచ్చేది. ఇంకా చూసుకునేట్టుకుంటే ఎంట్రీ వచ్చి ఇలా చూడండి ఎంత ఉందో. 600 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఉండొచ్చు ఈ డ్యామ్ పొడవు. చూడండి ఇది ఇంకా మనం సగం డ్యామ్ వరకే వచ్చినాము, ఇంకో సగం అటువైపు ఉంది. ఈ వాటర్ ఫ్లోయింగ్ అటువైపు ఉంది, అది కూడా చూడండి ఒకసారి. అక్కడ అటువైపు కూడా ఇంకా హాఫ్ ఉంది, ఇటువైపు హాఫ్. మధ్యలో ఈ ఫ్లోటింగ్ పాయింట్.
ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ఫ్రంట్ నుండి వాటర్ ఫ్లో అవుతున్నది చూస్తున్నాం. చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ, వాటర్ ఫ్లో అయ్యేది. వర్షం వచ్చేలాగుంది. Jadi,